ఇప్పుడు ది బర్డ్ స్టోరీ ఆఫ్ ఓక్ విలేజ్ కథ గురించి తెలుసుకుందాం. ఒక చిన్న అందమైన గ్రామం. ఆ గ్రామం పేరు అవుకు. ఆ అవుకు గ్రామం పచ్చని కొండలు, ప్రశాంతమైన నదులు చుట్టూ ఉన్నది. ఆ గ్రామంలో రవి అనే 12 సంవత్సరాల చిన్న బాలుడు నివసించేవాడు. రవికి ప్రకృతి మీద చాలా ప్రేమ. అతను పక్షులను ఎంతో ఇష్టపడేవాడు. ప్రతిరోజు పక్షులను ఆకాశంలో ఎగిరి ఆడుతున్న వాటిని చూస్తూ ఆనందించేవాడు. రవికి పక్షులు అతని స్నేహితుల్లా మారిపోయాయి. అతను ప్రతిరోజు వాటికి గింజలు మరియు నీళ్లు పెట్టేవాడు. కొంతకాలానికి పక్షులు అతని మీద నమ్మకం ఉంచాయి. అవి అతని భుజాలపై కూర్చుని అతని చుట్టూ చిరుతులు చేస్తూ ఆడేవి. అలా సంతోషంగా వారి బంధం కొనసాగుతోంది. ఆ సమయంలో కాలం వారికి పరీక్ష పెట్టింది. ఒక వేసవిలో అవుకు గ్రామంలో తీవ్రమైన ఎండలు వచ్చాయి. ఆ గ్రామంలో నది ఎండిపోయింది, చెట్లు పొడిచిపోయాయి. గ్రామస్తులు నీటికి ఇబ్బంది పడగా పక్షులు కూడా బలహీనంగా మారిపోయాయి. రవి తన బౌల్ ఖాళీగా ఉందని చూస్తూ ఆందోళన చెందాడు. నీరు తక్కువ ఉన్నప్పటికీ రవి తన దగ్గర ఉన్న నీటిని పక్షులతో పంచుకున్నాడు. ఇవి నా స్నేహితులు, వాటిని బాధ పెట్టలేను అని రవి అనుకున్నాడు. అతని త్యాగం గ్రామస్తులను ప్రేరేపించి వాళ్ళు పక్షులకు మరియు జంతువులకు నీళ్లు పెట్టడం ప్రారంభించారు. అలాగా గ్రామ ప్రజలు పశుపక్షులతో కలిసి ఉన్నవాటితో సంతోషంగా కలిసి నీటిని పంచుకున్నారు. అలా కొన్ని వారాల తర్వాత ఆకాశంలో మేఘాలు గూడు కట్టాయి. మొదటి చినుకులు పడ్డాయి. అవుకు గ్రామం జీవంతో నిండిపోయింది. నది మళ్లీ ప్రవహించడం ప్రారంభించింది. పంట చేలన్నీ పచ్చదనంతో మెరవడం ప్రారంభించాయి. రవి పక్షుల మధ్య వర్షంలో ఆనందంగా డాన్స్ చేశాడు. రవి కృపాదాక్షత వల్ల పక్షులు మళ్లీ బతికాయి. ఆయన చర్యలు గ్రామస్తులకు కూడా జీవులతో ప్రేమతో ఉండటం ముఖ్యమని నేర్పాయి. రవిని అందరూ దయగల వ్యక్తిగా గుర్తించేవారు. ఆ రోజు నుంచి రవిని అవుకు గ్రామంలో పక్షుల స్నేహితుడు అని పిలిచారు. పక్షులు ఎల్లప్పుడూ అతని దగ్గర ఉంటూ కృతజ్ఞత గీతాలు పాడేవి. మీకు కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు సపోర్ట్ చేయండి.